కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 3 ముళ్ళు వేశాడు, నువ్వే లోకమన్నాడు. కానీ పెళ్ళయ్యాక లావుగా మారిందంటూ చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేసి మరీ భార్య ప్రాణాలు తీశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ దారుణం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ 8 ఏళ్ల క్రితం ముద్దనూరు మండలానికి చెందిన పద్మజను పెళ్లి చేసుకున్నాడు. ఇల్లరికం అల్లుడిగా వెళ్లాడు. వీరి బంధానికి గుర్తుగా ఓ అమ్మాయి పుట్టింది. కొన్నేళ్ల పాటు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. కరోనా తర్వాత అత్తగారి ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఏడాది కిందటి వరకు కాపురం బాగానే సాగినా మరో మహిళతో ఏర్పడిన వివాహేతర బంధం కిరణ్ మనసు మార్చింది. అప్పటికే భార్య లావుగా మారడంతో ఆమెపై ఇష్టం తగ్గిపోయింది. ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాడు. ఎలా చంపితే తనపైకి రాకుండా ఉంటుందా అని ఆలోచించాడు. ప్లాన్ కోసం యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేశాడు. అక్కడ దొరికిన సమాచారంతో భార్య హత్యకు ప్లాన్ చేశాడు. తల్లిదండ్రులను చూసి వద్దామంటూ ప్రొద్దుటూరుకి తీసుకెళ్లి ప్లాన్ అమలు చేశాడు. Confession was that initially he was not on good terms with his wife. The main motive being that this wife was an obese person, ఎక్కువ తింటారు, overweight గా ఉంటారు, and that ఇతనికి she acted in a way that that made him look bad in front of society. నైట్ టీవీ వచ్చేసి బయట రావడం, ద వే షీ టాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్, ఇదే నా మోటివ్, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సెకండ్, ఇది ఇంకొకటి మనం యాంగిల్ అన్కవర్ చేసాము. ఇతనికి 1 year ముందు ఒక ఇల్లీగల్ అఫేర్ కూడా ఉంది. అప్పుడు హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ లేడీ అరౌండ్ 1 year బ్యాక్ వెన్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. హీ డిసైడెడ్ టు కిల్ హిస్ వైఫ్. ఇనిషియలీ అతను అంత యూట్యూబ్, గూగుల్లో సర్చ్ చేశాడు ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోర్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూస్ చేసి చంపవచ్చు అని. అండ్ అతనికి ఒక యూట్యూబ్లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్లో ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్. యూస్ చేసి అతను ఒక స్వీట్లో పెట్టి వైఫ్కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. షీ వాజ్ స్టిల్ సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ లేడీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అది తర్వాత హీ యాక్టెడ్ యాస్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. నిందితుడికి పాయిజన్ అమ్మిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.